హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? చాలామంది అడుగుతున్న డౌట్ వచ్చేసరికి ఏంటంటే, ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పైతే అడుగుతున్నారనమాట. సో, ఈ ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పైతే చాలామందైతే రిపీటెడ్‌గా మనకి కామెంట్ సెక్షన్‌లో అయితే అడుగుతున్నారు. మాకు ఎప్పుడు డబ్బులేస్తారు? మేము కాలేజీలో జాయిన్ అయిపోయాము. మాకు ఫీజులైతే అడుగుతున్నారు గానీ, మాకు ఫీజు రింబర్స్‌మెంట్ అయితే వస్తుందన్నారు గానీ, మాకైతే ఎలాంటి ఫీజు ఈ రోజు వరకు అయితే రాలేదు. మేము ఫస్ట్ ఇయర్ చేస్తున్నాము. అదేవిధంగా మేము థర్డ్ ఇయర్, మేము సెకండ్ ఇయర్, మేము ఫోర్త్ ఇయర్ అయితే అంటున్నారు. అయితే మీకు సంబంధించి ఫీజు రింబర్స్‌మెంట్ డబ్బులైతే ఎప్పుడొస్తాయని చెప్పేసైతే చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి, సో, వాటికి సంబంధించి నాకు కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అవి మీ అందరితో పాటు అయితే షేర్ అయితే చేసుకోబోతున్నాను. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫీజు రింబర్స్‌మెంట్‌పై బకాయిలపై ఆందోళన అయితే ప్రభుత్వం తరపు నుంచి అయితే ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి అయితే ప్రభుత్వాన్ని అయితే క్లారిటీకి అయితే అడుగుతున్నాయన్నమాట. సో, ఎప్పుడు ఈ డబ్బులైతే వేస్తారు ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి? సో, మీరు ఎప్పుడు డబ్బులనేవి రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకైతే అడగడం జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రింబర్స్‌మెంట్ బకాయిలను రూపాయలు 2,800 కోట్లను, వసతి దీవెన బకాయిలను, దాంతో పాటే 1000 కోట్లు కలిపి, ఓకేనా? అయితే మీకు బకాయిలను మొత్తం కలిపి 30 ము 3900 3,900 కోట్లను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు ఆదుకోవాలని చెప్పేసి మనకి వైఎస్ఆర్‌సీపీ నుంచి, అంటే అపోజిషన్ పార్టీ నుంచి కూడా మనకేంటంటే ఈ ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి వాదనలైతే వినిపిస్తున్నాయన్నమాట. మరి దాంతో పాటే కాలేజీలకు సంబంధించి కూడా కళాశాలలు నిర్వహించే నిర్వాహకన కూడా మనకి యాజమాన్యం కూడా అడుగుతున్నారండి. సో, ఫీజు రింబర్స్‌మెంట్ డబ్బులైతే ఎప్పుడు వేస్తారని చెప్పేసి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, కళాశాలకు సంబంధించిన వాళ్ళు కూడా కళాశాలకు నిర్వహణ కష్టంగా మారుతుందని యాజమాన్యాలు కూడా, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట. మీకు సుమారుగా పాత బకాయిలతో పాటు కలుపుకొని 3,950 కోట్లు అయితే మాత్రం ఫీజు రింబర్స్‌మెంట్ డబ్బులైతే రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వానికి అయితే మాత్రం లేఖలైతే అందుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఏఐఎస్ఎఫ్ వాళ్ళు రేపు మనకి దీక్ష అయితే చేయబోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, 30న పొరు దీక్ష అంటూ ఏఎస్ఎఫ్ వాళ్ళు అయితే పిలవడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫీజు రింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్యలను పరిష్కారానికి పెండింగ్ బకాయిల విడుదల కోసం డిమాండ్ చేస్తూ ఈ నెల 30న పోరు దీక్ష అయితే మనకి జరగబోతుంది. అయితే విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల పేర్లు మార్చేందుకు తప్ప పెండింగ్ బకాయిలు అయితే విడుదల చేయలేదని, ఫీజు రింబర్స్‌మెంట్ అందక 10 లక్షల మంది ఉన్నత విద్యకు దూరం అవుతారైతే అంటున్నారు. అయితే దాంతో పాటే సర్టిఫికేట్లు కూడా ఉండిపోవడం వల్ల చాలామంది విద్యార్థులకు ఒక పనికి వెళ్ళక పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించి రేపునైతే మాత్రం ఒక చిన్న ఏఎస్ఎఫ్ నుంచి ర్యాలీ కూడా జరగబోతుంది ఫ్రెండ్స్. మరి ఇవన్నిటికి చూసి అయినా సరే ప్రభుత్వం స్పందించినట్లయితే మనకి ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి బకాయిలు అయితే పడతాయి. అయితే ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారంగా అయితే మాత్రం మనకి ఈ వచ్చే సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్‌కి మధ్యలో ఎప్పుడైనా సరే ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి బకాయిలైతే విడుదలైతే చేయొచ్చండి. అయితే ముందుగా మనకి ఏవి రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే సరిగ్గా స్పష్టత అయితే లేదు. ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి డబ్బులనేవి విడతల వారీగా అయితే రిలీజ్ చేస్తారండి. అయితే ఈ విడతల వారీగా రిలీజ్ చేసినప్పుడు ముందు బకాయిలను రిలీజ్ చేస్తారా? లేకపోతే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డబ్బులనేవి రిలీజ్ చేస్తారా? లేదా? అని చెప్పేసి మనకైతే ఎలాంటి ఐడియా అయితే లేదనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయన్నమాట. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.